Dear parents and dear parents and students, welcome back to my channel. మరి ఐఐటి మెడ్రాస్ ఇన్వైట్స్ పబ్లిక్ టు ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ వీళ్ళు జనవరి 2 నుంచి 4 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారమ్మా. జనవరి 4. సో మరి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఇక్కడ లింక్ ఒకటి ఇచ్చారు. ఈ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. లాస్ట్ డేట్ టు రిజిస్టర్ త్రూ ద ఫాలో లింక్ 5 డిసెంబర్ 2025 లోపు ఈ ఓపెన్ హౌస్కి అందరు ఎలిజిబుల్. ఎవరైతే సపోజు జేఈ స్టూడెంట్స్ రాస్తున్నారు, ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ పబ్లిక్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించింది చూద్దాం ఒకసారి. ది ఐఐటి మెడ్రాస్ వెల్కమింగ్ జనరల్ పబ్లిక్ టు ది ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ 2020 బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ 2nd to 4th 2020. ఇట్ విల్ ప్రొవైడ్ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ టు గెయిన్ ఫస్ట్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐఐటి ఈకో సిస్టమ్స్. అంటే ఐఐటిలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళు మరి మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చూడండి, ఆల్రెడీ ఇది న్యూస్ పేపర్లో కూడా 24th నవంబర్ ప్రెస్ రిలీజ్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. 24th ది ఈవెంట్ will offer the public opportunity to explore the institute advanced research laboratories, innovation centers and student-led technology. Previous edition of this open house witness school and college students from not just for the Chennai బట్ అదర్ సిటీస్, రూరల్ ఏరియాస్ యాజ్ వెల్. అందరూ అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. మరి ఓపెన్ హౌస్ విట్నెస్ స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ నాట్ జస్ట్ ఫర్ ద చెన్నైలో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా అతను మరి ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్టూడెంట్స్ వెళ్ళవచ్చు. ఎక్కువగా ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళు కూడా, ఎవరైతే జేఈ రాస్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా దే కెన్ అటెండ్ అనమాట. మోటివేషన్ అయితే వస్తుందమ్మా. ఇది ది మేకింగ్ ది ఈవెంట్ ఏ హ్యూజ్ సక్సెస్. ది ఈవెంట్ ఈజ్ ఓపెన్ టు స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, రీసెర్చ్. అంటే అందరు కూడా వెళ్ళొచ్చు. అందరికి కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ కీన్ టు లర్న్ మోర్ అబౌట్ డైవర్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ ఎట్ ఐఐటి మెడ్రాస్. మీరు 5th డిసెంబర్ అయితే లాస్ట్ డేట్ రిజిస్టర్ చేసుకోవడానికి. ఫ్రమ్ ద ఐఐటి ఓపెన్ హౌస్ రెగ్యులర్ అప్డేట్ మరి ఇక్కడ వాట్సాప్ లింకులో ఉంటుంది. వాట్సాప్ లింకులో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ లింకులో మీరు యాడ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ మీ యొక్క వాట్సాప్ నెంబర్కి వచ్చేసి. వెల్కమింగ్ పబ్లిక్ అటెండ్ ఈవినింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వివి కామకోటి డైరెక్టర్ ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ ఈజ్ ఆర్గనైజ్డ్ విత్ మెయిన్ ఎయిమ్ అనే వరకు ఐఐటి మెడ్రాస్ ఫర్ ఆల్ గివెన్ సక్సెస్ వీ హ్యావ్ హ్యాడ్ past 2 years events in the which close to 1 lakh school and college children visited the campus. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పెట్టారంటే ఇప్పుడు వరకు 1,00,000 మంది కాలేజ్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ పిల్లల స్టూడెంట్స్ కానీ, స్కూల్ చిల్డ్రన్ కానీ ఈ విధంగా విజిట్ చేశారంట. బై ఇన్నోవేషన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ క్యాంపస్ ల్యాబొరేటరీస్ ఇన్ 2026 ఎడిషన్ వీ వెల్కమింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ద కంట్రీ ఇంక్లూడింగ్ రూరల్. అంటే పల్లెటూరులో నుంచి కూడా వీళ్ళని మరి ఇన్వైట్ చేస్తున్నారు ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్. విత్ దట్ ఇన్స్పిరేషన్ వీ విష్ దోస్ స్టూడెంట్స్ విల్ రిటర్న్ యాజ్ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. మీరు తర్వాత ఏంటంటే ఐఐటి ఇప్పుడు వచ్చారనుకోండి కొంతమంది స్టూడెంట్స్ కానీ, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హై స్కూల్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళు ఫ్యూచర్లో మరి ఐఐటి మెడ్రాస్కి వస్తారని ఆయన మరి డైరెక్టర్ కామకోటి గారు అయితే చెప్తున్నారు. ది హైలైట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్లో ఏమవుతాయి అండి, ఇక్కడ ఓపెన్ హౌస్లో అరౌండ్ 8 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఫీచరింగ్ స్టూడెంట్, ఫ్యాకల్టీ లెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, లైవ్ డెమోన్స్ట్రేషన్, ఇన్నోవేషన్, యాక్సెస్ ఓవర్ 100 ల్యాబొరేటరీస్లో డైరెక్ట్ వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. ఓపెన్ హౌస్ అంటే అదే, ఇంక్లూడింగ్ 4 నేషనల్ రీసెర్చ్ సెంటర్స్, 11 ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్స్, 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పానింగ్ 18 అకాడమిక్ డిపార్ట్మెంట్. Expected participation over 95,000 registrations, 60,000 visitors, making it one of the large public engagement initiative of IIT Madras. Highlight of the previous edition ఇంతకుముందు 2025లో వీళ్ళు ఆర్గనైజ్ చేయటం అయితే జరిగింది. ది ఇన్స్టిట్యూట్ 2025లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ రిఫ్లెక్టింగ్ గ్రోత్ ఎంథూజియాజం ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. ఈవెన్ recorded footfall nearly 35,000 visitors, doubling engagement 2024. More than 550 schools participated in 2025, around 130 rural institutions from the 250 cities across, including 118 rural cities, 249 locations outside చెన్నై బయట వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఇలా మరి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద
మరి కంట్రీ నుంచి రావడం అయితే జరిగింది. అండర్గోయింగ్ ఐఐటి మెడ్రాస్ వరల్డ్ నేషనల్ రీచ్, ది ఈవెంట్ వెబ్సైట్ is also received 20,000 visitors, highlighting strong digital engagement on ground participation. ఈ విధంగా స్టూడెంట్స్ ఉన్నారు. ఓవర్ 200 వాలంటీర్స్ కంట్రిబ్యూటింగ్ మోర్ దెన్ 4,000 మ్యాన్ అవర్స్ కవరింగ్ ఓవర్ 1,000 కిలోమీటర్స్ ఇన్ అవుట్ టు రీచ్ యాక్టివిటీస్. దిస్ కోఆర్డినేషన్ ఎఫర్ట్. ఇది ఐఐటి మెడ్రాస్ ఫర్ ఆల్. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అమ్మ. ఓపెన్ హౌస్ మరి అనైవరక్కం, మరి తమిళంలో అనైవరక్కం, అందరికీ ఐఐటి మెడ్రాస్ ఫర్ ఆల్, తెలుగులో ఇంగ్లీష్లో అందరికీ ఐఐటి మెడ్రాస్ అనే ప్రోగ్రాం వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. అందరికీ ఐఐటి మెడ్రాస్, అందరికీ ఐఐటి మెడ్రాస్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాన్ని వాడుకోండి. మీరు 5వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. sastra.org. ఈరోజు 1వ తారీఖు కదా, మనకి ఇంకా 4-5 రోజులు అయితే టైం ఉంది. ఈ లింక్ నేను ఈ వెబ్సైట్లో కూడా ఇస్తాను. ఎవరు కూడా ఈ లింక్ని మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. జస్ట్ మీరు క్లిక్ చేయండి, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకండి. స్కూల్స్ చిల్డ్రన్ కానీ, మరి విధంగా కాలేజీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, మీకేంటంటే ఇక్కడ వీటిని వాళ్ళు విజిట్ చేయటం వల్ల ఒక మోటివేషన్ అనేది జరుగుతుంది. నేను కూడా ఐఐటి మెడ్రాస్లో చేరాలి, ఫ్యూచర్లో జేఈ మెయిన్ రాసి అడ్వాన్స్ రాసి చేరాలి. సరే, అది తర్వాత మిస్ అయినా కానీ నేను గేట్ రాసి ఐఐటి మెడ్రాస్లో జారాలని ఒక మోటివేషన్ అయితే మీలో కలిగే అవకాశం ఉంది. సరే, ఇక్కడ కాకపోయినా ఏదో ఒక ఎన్ఐటీలో నేను చేరాలి, ఐఐటీలో చేరాలనే యొక్క మోటివేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ. బాయ్.